ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరినీ ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఇంతవరకు క్రైస్తవులుగా మన ఈ విధంగా జీవిస్తున్నామంటే అది కేవలం దేవుడు చూపిన కృప వలన మాత్రమే. అయితే ఈరోజు మనం మన యొక్క రక్షణకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. అది ఏంటి అంటే తులిప్. అంటే తులిప్ చెప్తున్న 5 సిద్ధాంతాలు. ఈ యొక్క పదంలోనే మనం 5 సిద్ధాంతాల గురించి మనం నేర్చుకుంటాం. ఈ యొక్క తులిప్ అనే పదం అనేది 5 సిద్ధాంతాల గురించి చెప్తా ఉన్నది. అయితే ఈ యొక్క తులిప్ అనే పదం అవ్వచ్చు, లేకపోతే దీని గురించి అవ్వచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈరోజు అసలు అది ఏంటో, దాని యొక్క ఆవశ్యకత ఏంటో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం. ఈ తులిప్లోనికి వెళ్ళే ముందు మనం ముందుగా దాని యొక్క నేపథ్యం గురించి, అదేవిధంగా దాని యొక్క చరిత్ర గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనం తులిప్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు చాలా మనకు సహాయపడతాయి అన్నమాట. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 16వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు చాలా తప్పుడు బోధలు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా దేవుని యొక్క కృప గురించి, అదేవిధంగా మనుషుల యొక్క రక్షణ గురించి, అదేవిధంగా బైబిల్ యొక్క ఆధారం గురించి, లేకపోతే బైబిల్ యొక్క అథారిటీ గురించి ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు చాలా తప్పుడు బోధను ప్రకటిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఈ యొక్క బోధలు తప్పు అని చెప్పేసి ఆయన బైబిల్ని ఆధారంగా చేసుకొని ఆయన దానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. దాని తర్వాత జాన్ క్యాల్విన్ అనే వ్యక్తి కూడా ఇలాగ చాలామంది ఈ యొక్క రిఫర్మేషన్ కోసం, లేకపోతే దాని సంస్కరణ కోసం చాలామంది పోరాడడం జరిగిందనమాట. అయితే పోరాడిన తర్వాత వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతాల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. బైబిలు సత్యం ఏం చెప్తుందో, బైబిలు రక్షణ గురించి ఏం చెప్తుందో అనే యొక్క ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ప్రాముఖ్యమైన విషయాల్లో క్యాల్విన్ అనే వ్యక్తి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏంటి అంటే మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క సార్వభౌమ్యం గురించి, మనిషి యొక్క రక్షణలో దేవుని యొక్క సార్వభౌమ్యత గురించి క్యాల్విన్ అనే వ్యక్తి కొన్ని విషయాలు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క విషయాలు చెప్పినా సరే 17వ శతాబ్దంలో కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని కాలం తర్వాత 17వ శతాబ్దంలో మరొక కొత్త బోధలు, మరొక బైబిల్కి విరుద్ధమైన బోధలు ప్రకటించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే దానికి వ్యతిరేకంగా కూడా క్యాల్విన్ అనే వ్యక్తి, అదేవిధంగా ఆయన యొక్క అనుచరులు కొన్ని సిద్ధాంతాల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాన్నే మనం క్యాల్వినిజం అంటామన్నమాట. క్యాల్వినిజం అంటే ఏంటంటే ఇది ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్కి ఒక శాఖ లాంటిది, అంటే ఒక బ్రాంచ్ లాంటిది అనమాట. బైబిల్ బోధించిన విషయాలు అదేవిధంగా సిద్ధాంతాలు ఈ యొక్క క్యాల్వినిజంలో మనం చాలా చక్కగా చూస్తూ ఉంటాం. అయితే ఇందులో ప్రాముఖ్యంగా మనుషుల జీవితంలో దేవుని యొక్క సార్వభౌమ్యత గురించి, ఇంకా ప్రాథమికంగా మనవుని రక్షణలో దేవుని సార్వభౌమ్యత గురించి ప్రకటించారు. అయితే ప్రకటించిన తర్వాత కూడా ఇలాగ తప్పుడు బోధలు చాలా చోట్ల వ్యాపించడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా నెదర్లాండ్స్లో కొన్ని సంఘాల్లో సంస్కరణ వచ్చినా సరే ఆ యొక్క సంఘాల్లో కొన్ని విభేదాలు, వేదాంతపరమైన విభేదాలు రావడం జరిగిందనమాట. అయితే ఆ విభేదాలకు జవాబుగా క్యాల్విన్ అనుసరులు, లేకపోతే క్యాల్వినిజం చెప్తున్న కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు దానికి జవాబుగా రాయడం జరిగిందనమాట ఆ యొక్క నెదర్లాండ్స్లో ఉన్న సంఘాలకి. అయితే రాసినప్పటికీ కూడా ఆ యొక్క సంఘాల్లో కొన్ని విభేదాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దానికి ఆ యొక్క విభేదాలకు ప్రాముఖ్యమైన కారణం ఎవరంటే జాకోబస్ అర్మేనియస్ అనమాట. ఈ యొక్క వ్యక్తి కొన్ని బైబిల్కి అనుసారంగా కాకుండా బైబిల్కి విరుద్ధమైన బోధలు ఈ యొక్క వ్యక్తి సంఘాల్లో ప్రకటిస్తూ ఉన్నాడు. దాంట్లో ప్రాముఖ్యంగా రక్షణ గురించి ఆయన చాలా తప్పుడు బోధను ఆయన ప్రకటించడం జరిగిందనమాట. అయితే వాళ్ళు ఆ యొక్క రోజుల్లో చెప్పిన ప్రాముఖ్యమైన 5 విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మానవ సామర్థ్యం, తర్వాత స్వతంత్ర చిత్తం అన్నమాట. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఆఫ్ హ్యూమన్స్ విల్ అంటాం. రెండోదిగా షరతులతో కూడిన ఎన్నిక, దీన్ని మనం ఇంగ్లీష్లో కండిషనల్ ఎలక్షన్ అంటాం. మూడోదిగా అనిశ్చయ ప్రాయశ్చిత్తం, దీన్నే మనం అన్లిమిటెడ్ అటాన్మెంట్ అంటాం. నాలుగవదిగా ప్రతిఘటించ సాధ్యమైన కృప, దీన్ని రెసిస్టబుల్ గ్రేస్ అంటాం. ఐదవదిగా పోగొట్టుకోగలిగే రక్షణ, దీన్ని
లూజింగ్ ఆఫ్ సాల్వేషన్ అంటాం అనమాట. లూజింగ్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ఈ యొక్క 5 తప్పుడు బోధల్ని ఈ యొక్క అర్మీనియస్ అదేవిధంగా ఆయన యొక్క అనుసరులు దీన్ని వ్యాపించడం లేతే ప్రకటించడం జరుగుతూ ఉన్నది. గనుక ఈ యొక్క విషయాలు అంటే ముందుగా కాల్విన్ అనుసరులు దానికి వాళ్ళు పడుతున్న నెదర్లాండ్ సంఘంలో వాళ్ళు పడుతున్న విభేదాల కోసం లేదా ఇబ్బందుల కోసం వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళ సిద్ధాంతాలు చెప్పిన తర్వాత ఈ యొక్క అర్మీనియస్ అనే వ్యక్తి లేకపోతే ఆయన యొక్క అనుసరులు కూడా దానికి వ్యతిరేకంగా 5 ఆర్టికల్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటి ఆ యొక్క 5 పత్రికలు 5 ఆర్టికల్స్ లేకపోతే 5 సిద్ధాంతాలు వారు రాయడం జరిగింది. అయితే వీటన్నిటిని గురించి ఆలోచించడానికి లేకపోతే వీరెన్నిటిలో ఏవి సత్యమో ఏవి అబద్ధమో అని తెలుసుకోవడానికి లేకపోతే ప్రకటించడానికి 1618 నుండి 1619 సంవత్సరంలో ఒక కౌన్సిల్ అనేది ఒక సభ అనేది జరిగిందనమాట. అది డాట్ అనే ప్రాంతంలో ఒక సంఘ సభ అనేది ఒకటి జరిగింది. ఇది ఎందుకంటే ఈ రెండు వైపున ఉన్నవారు ప్రకటిస్తున్న బోధల గురించి చర్చించి ఏది బైబిల్ అనుసారమో ఏది బైబిల్ చెప్తుందో ఏది సత్యమో దాన్ని ప్రకటించడానికి ఒక సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ చాలా నెలలుగా జరిగిందనమాట. ఇది 154 సెషన్లుగా ఈ యొక్క సభ అనేది జరగడం జరిగింది. అయితే ఈ సభలో చర్చించిన తర్వాత వాళ్ళు ఆఖరుగా చెప్పిన తీర్మానం ఏంటంటే అర్మేనియనిజం చెప్తున్న బోధలు అనేవి తప్పుడు బోధలని, అవి బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయని, అవి బైబిల్ చెప్తున్న విషయాలు కాదని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తున్న విషయాలకు చెప్పిన 5 విషయాలకి వ్యతిరేకంగా కాల్వినిజం వాళ్ళు 5 విషయాలు లేదా 5 సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. ఆ 5 సిద్ధాంతాలని మనం తులిప్ అంటాం. ఆ తులిప్లో ప్రతి ఒక్క పదం కూడా ప్రతి ఒక్క లెటర్ కూడా ఒక్కొక్క సిద్ధాంతం గురించి చెప్తూ ఉంటుంది. మొట్టమొదటిగా తెలుగులో మనం దాన్ని సంపూర్ణ భ్రష్టత్వం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని టోటల్ డిప్రావిటీ అని అంటాం అన్నమాట. రెండోదిగా షరతులు లేని ఎన్నిక, దాన్ని మనం అన్కండిషనల్ ఎలక్షన్ అంటాం. మూడోదిగా పరిమితమైన ప్రాయశ్చిత్తం లేకపోతే నిశ్చయ ప్రాయశ్చిత్తం, దీన్ని మనం లిమిటెడ్ అటాన్మెంట్ అంటాం. నాలుగోదిగా నిరంకుశమైన కృప లేకపోతే ప్రతిఘటించసాధ్యమైన కృప, దీన్నే మనం ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంటాం. ఐదోదిగా పరిశుద్ధుల సంరక్షణ లేకపోతే పరిశుద్ధుల పదిలత అని అంటూ ఉంటాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రిజర్వేషన్ ఆఫ్ సెయింట్స్ అంటాం అన్నమాట. అయితే ఈ యొక్క కాల్వినిజం వాళ్ళు ప్రకటిస్తున్న బోధ అనేది ఏదో కొత్తది కాదు, కానీ ఇది 5వ శతాబ్దంలో నుండి ఉన్న బోధే. ఎందుకు 5వ శతాబ్దం నుండి ఉంది అని చెప్తున్నానంటే 5వ శతాబ్దంలో కూడా ఒక పెలాగిన్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క తప్పుడు బోధను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన లేదా ఆయన ప్రకటించిన తప్పుడు బోధ ఏంటి అంటే ఆదాము నుండి పాప స్వభావం రాలేదు అని, రెండోదిగా మనిషి పూర్తిగా పతనం కాలేదని, మూడోదిగా మరణం అనేది పాపం వలన వచ్చినది కాదని, తర్వాత నాలుగోదిగా రక్షణ అనేది కేవలం దేవుని కృప వలన మాత్రమే కాదని, ఈ యొక్క తప్పుడు లేకపోతే బైబిల్కి విరుద్ధమైన బోధలు ఆ వ్యక్తి ప్రకటించడం జరిగింది. గనుక ఈ యొక్క విషయాల్ని చర్చించడం కోసం క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ఒక సభ అనేది నిర్వహించడం జరిగింది. ఆ సభ పేరే ఎఫెసీ సభ అన్నమాట. అయితే ఆ ఎఫెసీ సభలో ఈ యొక్క విషయాలను చర్చించిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పెలాగిన్ అనే వ్యక్తి బోధించిన ఆ యొక్క బోధలు బైబిల్కి విరుద్ధమైన బోధలు, అవి తప్పుడు బోధనని ప్రకటించి వాటిని కొట్టివేయడం జరిగింది. అయితే ఇలా కొద్ది కాలం జరిగిన తర్వాత మళ్ళీ కొద్ది కాలం తర్వాత మరి ఇంకో కొత్త బోధ, దాని పేరే సెమీ పెలాగియనిజం అనమాట. అది ఒక కొత్త బోధ ఆవిర్భవించిందనమాట. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, వాళ్ళు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మారు మనసుకి తొలి అడుగు మనిషిదే అని బోధించాడు. ఇంకోటి ఏంటంటే మనిషికి ఆ శక్తి ఉందని కూడా ఆ యొక్క వ్యక్తి చెప్పడం జరిగింది. దీన్నే మనం సెమీ పెలాగియనిజం అని చెప్తామన్నమాట. అయితే దీన్ని కూడా చర్చించిన తర్వాత ఆఖరికి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఇది కూడా సెమీ పెలాగియనిజం కూడా ఒక దుర్బోధ అని, లేకపోతే బైబిల్కి విరుద్ధమైన బోధ అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మరి కొద్ది కాలం తర్వాత మళ్ళీ దాన్ని కొన్ని విధాలుగా రూపొందించి లేకపోతే కొన్ని విషయాల్ని వాళ్ళు మార్చి మళ్ళీ కొత్తది సృష్టించారు. అదే అర్మేనియనిజం అన్నమాట. అర్మేనియనిజం. అయితే ఈ యొక్క
అరేమియనిజం అనేది మనం ఇందాక చెప్పాం కదా! 5 విషయాలు ప్రాముఖ్యంగా 5 విషయాల గురించి చెప్తా ఉంది. అది ఏంటంటే ఏదైతే కాల్విన్ అనే వ్యక్తి ప్రకటించాడో, ఏదైతే బైబిల్ సిద్ధాంతాలు చెప్తున్నాయో, లేకపోతే బైబిల్ చెప్తున్నాయో, ఆ విషయాలకి వ్యతిరేకంగా అర్మేనియన్ అనే వ్యక్తి యొక్క సిద్ధాంతాలనేవి చెప్పడం జరిగింది. అందుకనే మనం అన్నాం ఏంటంటే, ఈ యొక్క బోధ అనేది లేకపోతే ఈ యొక్క కాల్వినిజం లేదా కాల్విన్ చెప్పిన 5 సిద్ధాంతాలనేవి 16వ లేదా 17వ శతాబ్దంలో వచ్చినవి మాత్రమే కాదు గానీ, అవి 5వ శతాబ్దం నుండి అగస్టిన్ అనే వ్యక్తి బైబిల్‌ని ఆధారం చేసుకొని చెప్తున్న ప్రాముఖ్యమైన విషయాలన్నమాట. అయితే తులిప్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? తులిప్ అని ఎందుకు ఈ యొక్క పదాన్ని వాడుతున్నాం అంటే, ఇందాక మనం చెప్పిన రీతిగా టోటల్ డిప్రావిటీ, తర్వాత రెండోదిగా అన్‌కండిషనల్ ఎలక్షన్, మూడోదిగా లిమిటెడ్ అటాన్మెంట్, నాలుగోదిగా ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, ఐదోదిగా ప్రిజర్వేషన్ ఆఫ్ సెయింట్స్. ఈ యొక్క 5 విషయాల్ని అందరూ గుర్తుంచుకోవడం కోసం, అందరికీ సులభంగా అర్థం అవ్వడం కోసం ప్రతి సిద్ధాంతాల్లోని మొదటి అక్షరాన్ని తీసుకొని వాళ్ళు సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ యొక్క తులిప్ అనే పదాన్ని వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఆ కౌన్సిల్లో లేకపోతే సభలో పెట్టినది కాదు కానీ కొన్ని రోజుల తర్వాత కొంతమంది వేదాంత పండితులు, అదేవిధంగా కొంతమంది బైబిల్ తెలిసిన వ్యక్తులు లేకపోతే సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తులు అందరికీ అర్థమయ్యేలా ఉండడానికి ఈ యొక్క తులిప్ అనే పదాన్ని వాళ్ళు వాడడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క పదం అనేది 17వ శతాబ్దంలో, అదేవిధంగా 18వ శతాబ్దంలో కూడా యూరప్ ఖండంలో చాలా వ్యాపించిందనమాట. ప్రాముఖ్యంగా స్కాట్లాండ్లోను, స్విట్జర్లాండ్లోను, నెదర్లాండ్స్లోను, అదేవిధంగా ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పదం అనేది ఎక్కువగా వాడుకలో ఉందన్నమాట.